వెల్కమ్ టు డే 2. ఇది మా బ్రేక్ఫాస్ట్ హోటల్లో. నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము ఫ్లోరెన్స్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుని స్టార్ట్ అయిపోదాం. హలో మార్నింగ్. మేము ఫ్లోరెన్స్కి వెళ్తున్నాము. ఇటలీలో డే 2 అనమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. ఒక 1 hour జర్నీ. చూద్దాం ఎలా జరుగుతుందా. హోప్ఫుల్లీ ఫ్లోరెన్స్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇదేందయ్యా ఇది నేను అసలు చూడలా. బాటా అంట. ఇండియాలో తప్ప నేను ఇంకెక్కడా చూడలేదు బాటా అనేది. లోపలికి వెళ్ళిపోదాం. లోపల అయితే రేట్లు అదిరిపోయినాయి, అందుకని బయటకు వచ్చేసాము. షాక్ కొట్టేసింది అక్కడ రేట్లు. ఇక్కడ బాన్-ఆఫ్ దగ్గర ఏమేం ప్లేసెస్ ఉన్నాయో జస్ట్ చూసేసాం అనమాట. జస్ట్ చిన్న టూర్ అంతే. ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టి చాలా బాగుందన్నమాట. మేము యాక్చువల్లీ మేము హాప్ ఆన్ హాప్ ఆఫ్ అని ఒకటి ఉంటుందన్నమాట బస్సు. అదేంటంటే ఫ్లోరెన్స్లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తుంది. ఎక్కడైనా మనం దిగేసి మళ్ళీ ఆ బస్సు ఎక్కేయచ్చు. ఈ మినర్వా హోటల్ అంట. ఇవన్నీ చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. ఇటలీ అంటే నాకు ఇండియాలానే అనిపించింది, ఇండియా 2లా అనిపించింది. సో పేర్లు కూడా అలాగే ఉన్నాయి. బాటా అంట, మినర్వా అంట. ఇండియాలో చూడటమే, మళ్ళీ ఇంకెక్కడా చూడలే చెప్పినట్టు. సో మేమైతే ఇంకా హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్కి ఇంకా చాలా టైం ఉంది. ఇక్కడ చూసారా బ్యాగులు, లెదరు విపరీతంగా అమ్మేస్తున్నారండి. కానీ ఇక్కడ అమ్మే వాళ్ళు అందరూ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేము హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్ ఎక్కే ముందరే లంచ్ అయితే చేసేసాము. ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము, ఇండియన్ ప్యాలెస్ అని. అక్కడ లంచ్ ఆర్డర్ ఇచ్చేసాము. ఏమేమి ఆర్డర్ చేసామంటే పన్నీర్, ఇది సిజ్లర్ లాగా చాలా చాలా బాగుంది పన్నీర్. అండ్ దాంతోపాటు దోశ. ఎక్కడికి వెళ్ళినా సౌత్ ఇండియన్ టచ్ ఇవ్వాలి కదా మరి. దోశ అండ్ వాటర్ మెలన్ జ్యూస్. ఎండలు మాత్రం అద్దరిపోయిందండి ఆ రోజు ఫ్లోరెన్స్లో. నెక్స్ట్ బస్ అయితే ఎక్కేసాము. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటూ మికెలాంగిలో దగ్గర మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ. ఈ లోపల ఇదంతా చూసేయండి మీరే. వచ్చేసా మికెలాంగిలోకి వచ్చేసాం మనం. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాను. సో మికెలాంగిలో అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ మికెలాంగిలో అనే ప్లేస్లో ఈ ఫ్లోరెన్స్ అనే సిటీ పెనరామిక్ వ్యూ అయితే క్లియర్గా చూడొచ్చు మీరు. 360 వ్యూ అనమాట. ఇదేందో ఫస్ట్ చూడంగానే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనుకున్నాను, కాదు గ్రేట్ వాల్ ఆఫ్ ఫ్లోరెన్స్ అనుకుంటుంది. అండ్ ఈ మికెలాంగిలో అనే ప్లేస్ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ డేవిడ్ అనే స్టాచ్యూ ఉంటుంది, ఒక విగ్రహం అనమాట. ఆ డేవిడ్ అనే విగ్రహాన్ని మికెలాంగిలో అనే వ్యక్తి 1501 నుంచి స్ట్రగుల్ చేస్తే 1504లో కంప్లీట్ చేయగలిగాడు. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 17 feet అనమాట. సో దాని గుర్తుగా ఈ ప్లేస్ని మికెలాంగిలో అని పిలుస్తారు. సో ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా, మొత్తం 360 వ్యూ ఫ్లోరెన్స్ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి. అండ్ ఇందాక మీరు ఒక రివర్ని చూసుంటారు. ఆ రివర్ వచ్చేసి ఆర్నో రివర్. ఈ ఫ్లోరెన్స్ మొత్తం ఎక్కడ రివర్ కనపడినా కూడా అందులో అది మొత్తం ఆర్నో రివర్ అన్నమాట. చాలా చాలా బాగుంది కదా 360 వ్యూ.
మాకు కూడా చాలా చాలా నచ్చింది. వెదర్ బేసికల్లీ చాలా చాలా బాగుంది ఆ రోజు. ఫెంటాస్టిక్ వ్యూ, ఫెంటాస్టిక్ ప్లేస్ అండ్ ఫెంటాస్టిక్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ మికలాంగ్లో అనే వ్యక్తి స్కల్ప్టరే కాదు, ఇటాలియన్ ఆర్టిస్ట్, పోయెట్ కూడా అంట. తెగ రాసేసి ఉంటాడు పోయమ్స్. అలాంటి పోయమ్స్ మనకు తెలియదు, ఎందుకంటే ఇటాలియన్ భాషలో ఉంటాయి. మనకి ఇంగ్లీషు జర్మనే కష్టము, మళ్ళీ ఇటాలియన్ కూడా. సో మీరు కూడా మాతో పాటు 360 వ్యూ వేసేసేయండి. మరి ఇదిగో ఇదే ఆ స్కల్ప్చర్. బై ద వే, మీకు ఆ బస్సు రేట్ ఎంతో చెప్పలేదు కదా. ఆ బస్సు పర్ పర్సన్ వచ్చేసి 20 యూరోస్. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఏ అండ్ బి అంటే బ్లూ జోన్, రెడ్ జోన్ అని రెండు ఉంటాయి. మికలాంగ్లో వరకు రెడ్ జోను, అక్కడి నుంచి ఫీజోల్ అనే విలేజ్కి తీసుకెళ్తాడు బ్లూ జోన్ బస్సులు అనమాట. ఆ బస్సు కూడా వెళ్ళి ఆ ఫీజోల్ అనే విలేజ్ని కూడా ఖచ్చితంగా చూడొచ్చు. వర్త్ అంతే. అది విన్నారు కదా, సేమ్ అదే అన్నమాట ఇక్కడ కూడా. మీకు ఇక్కడ కనిపిస్తున్న చెట్లు కొంచెం డిఫరెంట్గా నిలువుగా ఉన్నాయి కదా కొన్ని చెట్లు, అవి ఆలివ్ ట్రీస్ అనమాట. ఇక్కడ ఆలివ్ ఆయిల్ చాలా ఫేమస్, చాలా ఎక్కువ దొరుకుతుంది ఇటలీలో. అండ్ చూసారు కదా, నాకైతే చిన్నప్పుడు గోవా వెళ్ళినట్టు గుర్తండి. సో అక్కడ అంజనా బీచ్ అని ఒకటి ఉండేది. సో పైనుంచి పైన ఉంటుంది అనమాట, పై వరకు వెళ్ళి కింద బీచ్ ఉంటుంది, పైనుంచి చూడొచ్చు. సో ఆ రూటే నాకు మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. ఈ వ్యూ చూసారా, ఈ వ్యూ కోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు. ఇది పర్ పర్సన్ 20 యూరోసే కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. ఇదే ఫిజోల్ అనే విలేజ్ అనమాట. ఇక్కడ ఈ బస్సు 1/2 అవర్ ఆగింది. ఈ 1/2 అవర్లో మేమైతే ఎక్కడికి దిగలేదు. కిందకి దిగి కొంచెం ఐస్ క్రీమును ఏదో వాటర్ బాటిల్ కొనుక్కుని వాటర్ తాగేసాం. ఇక్కడి నుంచి మేము బ్యాక్ టిరేనియా అయితే వెళ్ళిపోతాం ఇవాళ. దట్స్ ఇట్. ఓకే గైస్, సో ఫైనల్లీ వ్యూకి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. ఇప్పుడు మా క్యాబ్ అయితే వచ్చేస్తుంది ఇంకో 1/2 అవర్లో. ఇప్పుడు 9:40 అయింది, 10 o'clock వస్తుంది. సో ఈ హోటల్ అయితే చెక్అవుట్ చేసేసి, చెక్ఇన్ అని వచ్చింది ఎందుకంటే ఇది చాలా బాగుంది కాబట్టి, చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి పీసా సెంట్రల్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ నుంచి డైరెక్ట్ మిలాన్ టు క్యోల్న్ క్యోల్న్ జర్మనీ, అండ్ అక్కడి నుంచి రేపు మార్నింగ్కి బ్రీమెన్. సో బ్యాక్ టు పెవిలియన్ అనమాట. రన్అట్ అయినంత బాధగా ఉంది నాకైతే. ఓకే, సో మేము పీసాకి అయితే వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒకటే మేజర్ ఎక్స్ప్లోరేషన్ ప్లేస్ అనుకుంటారు, కానీ చిన్న చిన్న పార్క్స్ లాంటివి, చిన్న ఫ్లవర్స్ మార్కెట్ కానీ అలాంటివి చాలా బాగున్నాయి. ఇక్కడ ఎవరో ఉన్నారు, ఆయన కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకా మా ట్రైన్కి 1.5 hour టైం ఉంది. సో అందుకని చిన్నగా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామన్నమాట. హలో, ఇప్పుడైతే మేము ఆరెంజ్ అండ్ పీచ్ తాగుతున్నాం. జ్యూస్తో పాటు లజానియా అనమాట. లజానియా ఇడ్లీ వస్తే తప్పకుండా ట్రై చేయాల్సింది లజానియా. నేనేమో ఆ లజానియాని దీనంగా చూస్తున్నాను, మా ఆవిడేమో మర్డర్ చేస్తుంది దాన్ని. సో నాకేమో ఆకలేస్తుంది. తను ట్రై చేసేంత వరకు నేను వెయిట్ చేయాలి, తప్పదు. సో చూద్దాం మా ఆవిడ వర్డిక్ట్ ఏంటో. ఫస్ట్ టైం ట్రై చేస్తుంది లజానియా. నేను యాక్చువల్లీ మా ఆఫీస్ కింద ఒకసారి తిన్నాను, అప్పటి నుంచి ఇంకెక్కడా తినకూడదని ఫిక్స్ అయ్యాను. కానీ ఇక్కడ తింటే ఇదిగో ఇలా తింటాం అన్నమాట. అబ్బో మామూలుగా లేదండి. నేనైతే ఇటలీ వస్తే
ఖచ్చితంగా తినాల్సిన డిష్ అనమాట. అవునండి, చాలా చాలా నచ్చింది. ప్లేట్ చూస్తేనే అర్థమైపోతుంది. సో ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఇట్. సో అక్కడి నుంచి ఈ తాతగారో కాదో నాకు తెలియదు కానీ ఈయన చూడడానికి వచ్చాను. ఈయన పేరు విక్టోరియా ఇంకోటి ఏదో ఉందండి ఇటాలియన్లో, బట్ సెకండ్ వర్షన్ అనమాట. ఆ తర్వాత చిన్నగా ఇదంతా షాపింగ్ ఏరియా, సేమ్ రైల్వే స్టేషన్ దగ్గర షాపింగ్ ఏరియా. ఇక్కడ చిన్నగా షాపింగ్ చేసుకుంటూ, ఆ రోజు యాక్చువల్లీ సండే కానీ కొన్ని షాప్స్ ఇంకా ఓపెన్ అయి ఉన్నాయి, విచ్ ఈజ్ అన్లైక్ జర్మనీ. ఇదే ఆ ఏరియా. ఆ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు, మేబీ సెలవు రోజు కావటం వల్లేమో. ఇదిగో నివి ఇక్కడ వెయిట్ చేస్తోంది, ఏ షాప్లో దూరదామా అని ఆలోచిస్తోంది. ఏదో ఒక షాప్లో అయితే డెఫినెట్గా దూరుతుందని గ్యారంటీ ఉంది నాకు. కానీ ఇక్కడ అన్నీ క్లోజ్ చేస్తుండేసరికి ఒక్క షాప్ ఓపెన్ చేసిందండి, బట్టల షాపు. ఇదిగోండి ఇండియన్ టైప్ డ్రెస్సులు దొరికాయండి ఇక్కడ, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్ ట్రై చేయడానికి సరైన ట్రయల్ రూమ్ కూడా లేదు. సో ఆ తర్వాత మేము మిలాన్కి ట్రైన్ ఎక్కేసాం. జెనోవా అనే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, ఇటలీ ఎవరైనా వస్తే మిలాన్ నుంచి పీసా వెళ్ళిన వాళ్ళు కానీ, పీసా నుంచి మిలాన్ కానీ డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకోమంట, ఇంటర్సిటీ. ఎందుకంటే ఇండైరెక్ట్ ట్రైన్ అయితే ఫ్లోరెన్స్ వెళ్ళి ఫ్లోరెన్స్ నుంచి పీసా వెళ్తుంది. అప్పుడైతే మీరు రియో మ్యాజియోరా, మెనరోలా ఇవన్నీ మిస్ అవుతారు. సో ఆ టెరైన్ అంతా ట్రైన్లోంచి వ్యూ చూడాలనుకుంటే డైరెక్ట్ ట్రైన్ అయితే డెఫినెట్గా బుక్ చేసుకోండి. ఇక్కడైతే మేము మిలాన్ రీచ్ అయిపోయాము. ఇది ఎదురుకుండా కనపడేది మీరు ఏదో మాన్యుమెంట్ అనుకుంటారేమో, కానీ కాదు, ఇది మిలాన్ సెంట్రల్ స్టేషన్. మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం మిలాన్. ఇటలీకి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. ఇదే సేమ్ రైనేర్, ఇక్కడి నుంచి కొలోన్ నుంచి బ్యాక్ టు బ్రీమెన్. సో ఈ వీడియో కనుక, మా యానివర్సరీ వీడియో కనుక మీకు కంప్లీట్గా నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివిసామ్ పెళ్లి పుస్తకం. థ్యాంక్ యూ. బాయ్.